దోస్తులు అందరికీ నమస్కారం. ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. శివాజీ గారు కొన్ని మాట్లాడారు. నేను కూడా విన్నాను ఆ వీడియో. అతను చాలా చక్కగా చెప్పారు. ఎవరిని తప్పు పెట్టి కూడా చెప్పలేదు. చాలా చక్కగా అమ్మా అని వివరించారన్నమాట. అంటే మన భారతదేశ స్త్రీలు చక్కగా శారీ కట్టుకొని ఒళ్ళు కప్పుకొని ఉంటే అందంగా కనిపిస్తారు, చూడడానికి వినయంగా ఉంటారన్న మాటకి అతన్ని ఎంత దారుణంగా వర్క్ చేస్తున్నారంటే చాలామంది అతనికి సపోర్ట్ ఇస్తున్నారు. మన సోషల్ మీడియా వాళ్ళందరూ సపోర్ట్ ఇస్తున్నారు అతనికైతే మాత్రం. అతను ఆడిన మాటలు ఏం తప్పు కాదని చాలామంది వీడియోస్ కూడా చేశారు. నిజంగా నేను కూడా దాని మీద ఎందుకు వీడియో చేస్తున్నానంటే, మనం కట్టుకునే విధానం, కట్టుబొట్టు ఒక్కసారి ఒక్క తెలుగుతనం, నిండుతనం ఎంత బాగా నా వీడియోస్ చాలా వరకు సారిస్తూ చేసింది. నాకు వచ్చిన కామెంట్స్ తెలుసా, చాలామంది మీరు వినయంగా ఉంటారు, పద్ధతిగా ఉంటారు, పద్ధతిగా వీడియోస్ చేస్తారు, నెక్స్ట్ వచ్చేసి మీరు కట్టుబొట్టు అన్నీ బాగుంటాయి అని చాలామంది కామెంట్స్ పెట్టిన వాళ్ళు నా ఫాలోవర్స్ ఉన్నారన్నమాట. అది మనసుకి ఎంత తృప్తినిస్తుందో తెలుసా. అఫ్కోర్స్ 4 గోడల మధ్య చేసిన దాన్ని నలుగురిలోకి తేవద్దు, అది చాలా రాంగు. ఎందుకంటే మనం ఎక్కడికో ఫ్యాషన్ అనుకుంటున్నారే తప్ప అదొక ఫ్యాషన్ అంటే ఏంటి, గొడ్డముక్కలు చెంపుకోవడం ఆ ఫ్యాషన్. దాంట్లో ఏం కనిపిస్తుంది? మీరు ఏదైతే బయటకు చూపిస్తున్నారో అది చూసి ఆనందిస్తున్నారన్నమాట. అది చూసి వాళ్ళ కళ్ళు మీ వైపే అవి మళ్ళుతున్నాయంటే మీరేదో గొప్పగా ఏదో వాళ్ళు గొప్ప సాధించినంత ఫీలింగ్ ఇస్తున్నారే. ఆ చూపు అనేది ఎంత వల్గర్ చూపు, ఎంత అసహ్యంగా ఉంటుంది ఆ చూపు. నీ మొగుడు, నీ భర్త, నిన్ను ప్రేమించిన వాడు చూడవలసింది 10 మంది చూస్తున్నారంటే అది ఏంటి? దానికి అర్థం అది ఏంటి అర్థం చెప్పండి. అతను అన్న మాట అయితే తప్పేం కాదు, అసలు కరెక్ట్గా మాట్లాడారు. అతను నా తరపున కూడా నేనైతే మాత్రం సపోర్ట్ ఇస్తాను. అంత చక్కగా మాట్లాడారు. మీరు చూపించుకోండి, చెయ్యండి. హీరోయిన్స్ అన్నారు, వాళ్ళు సినిమా ఫీల్డ్లో వాళ్ళు తప్పు పట్టడానికి లేదు. అంటే వాళ్ళు బడ్జెట్ గెయిన్ చేయాలనే డైరెక్టర్స్, దర్శకులు ఎలా చెప్పాలో, ఎలా వినాలో వాళ్ళు అలాగే వింటారు. అంటే వాళ్ళు అయ్యే బట్టలు ధరించాలన్నమాట. వాళ్ళకి రూల్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఆ రూల్స్ని వాళ్ళు బ్రేక్ చేస్తారు. ఎప్పుడు బ్రేక్ చేస్తారంటే ఫంక్షన్లు అవి అవుతాయి కదా, అయ్యేటప్పుడు వాళ్ళకి ఛాన్సెస్ కోసం ఆ వస్త్రధారణ అనేది చేస్తారన్నమాట. అన్ని వైపులో చూపించుకుంటే వాళ్ళకి ఏంటంటే ఛాన్సెస్ వస్తాయనే ఉద్దేశంతో ఆ వస్త్రధారణ చేస్తారు. వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం. ఎందుకంటే వాళ్ళు పబ్లిక్లో ఉన్నారు కాబట్టి, వాళ్ళకి ఆ ఫీల్డ్ ఉంది కాబట్టి ఉంటారు. వాళ్ళే చూసి, సినిమా వాళ్ళలాగే చూసి మనం కూడా మన యొక్క వస్త్రధారణని చాలా చండాలంగా చూపించాను. నేను ఇదివరకే వీడియో చేశాను అనమాట. ఏ భర్త అయినా సరే తన భార్య అని 10 మందికి చూపించుకోలే అనుకోడమాట. 10 మందికి చూపించుకొని ఉండాలనే స్త్రీని కోరుకోడు. ఇప్పుడు కూడా నిండుగా ఉండాలనుకునే స్త్రీనే కోరుకుంటాడు. ఇది పక్కా నిజం అని నేను వీడియో కూడా చేశాను. అది అంత వైరల్ అవ్వదు. మంచి వీడియోలు ఏవి కూడా వైరల్ అవ్వవు కదా. అదే చెప్తున్నాను. మీరు ఎంత రెస్పెక్ట్ఫుల్గా ఉంటే ఆడదానికి అంత రెస్పెక్ట్ పెరుగుతుంది. ఎంత మీరు వల్గర్గా ఉంటే అంత చిన్న చూపే చూస్తారనమాట. అతను చేసింది అయితే, అతను మాట్లాడింది అయితే అస్సలు తప్పే కాదు.